మోక్షం కావాలా అనేటువంటి థంబ్‌నెయిల్‌తో నా ఛానల్‌లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో సారాంశం ఏంటంటే, మోక్షం కావాలంటే పూర్తి వైరాగ్యం కావాలి. ఎంత వైరాగ్యం అంటే మోక్షం కావాలనే కోరిక కూడా వదిలేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ, నేను ఒక మహాత్మతో మాట్లాడేటువంటి విషయాన్ని, అదే విషయం గురించి మహాత్మతో నేను మాట్లాడడం, దాని ద్వారా నాకు అర్థమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. కొంతమందికి, చాలా తక్కువ మందికి దాని యొక్క డెప్త్ అర్థం అవుతుంది. చాలామందికి అది ఎఫెండ్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే మరి పాపం వాళ్ళు మోక్షం కావాలని ఎన్ని పాటలు పడుతున్నారో ఏమో. నేను సడన్గా మీరు మోక్షం కావాలని కోరుకుంటే మీకు మోక్షం రాదని చెప్పేసరికి వాళ్ళందరూ నిరాశపడ్డారు, కోపాన్ని కూడా వ్యక్తం చేశారు కామెంట్స్లో. అయినా నేనేమనుకోను. విషయం ఏంటంటే, దాంట్లో ఒక ఆయన కామెంట్లు చెప్పాడనమాట. మోక్షం కావాలని కోరుకోపోతే నీకు చెప్పిన అతను అక్కడెందుకున్నాడు కాశీలో? మోక్షం కోసమే కదా అతను ఉంది అక్కడ అని చెప్పి అడిగాడు. ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పడానికి వీడియో చేశాను అనమాట. నిజానికి నేను ఆయన్ని అడిగాను, మీరు అసలు ఏంటి, మీరు ఎందుకు చేస్తున్నారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అడిగితే, ఆయన అందరిలాగా మోక్షం కోసం అని చెప్పలేదు సమాధానం. అందుకే నేను ఆయనతో మాట్లాడడానికి, ఆయన్ని అడగడానికి కూడా కారణం అదే. ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, అంటే ఈ కాశీకి మోక్షం కోసం అందరూ వస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను ఆయన్ని అడిగితే, ఆయన నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు మోక్షం మీద ఏం కోరిక లేదు, మళ్ళీ మళ్ళీ ఇలాగే పుట్టి ప్రతి జన్మలోనూ అమ్మవారికి సేవ చేసుకోవాలి, అదే నా కోరిక. అమ్మ నా జీవితాన్ని నడిపించాలి. ఇప్పుడు నా జీవితం ఎలాగైతే నడుస్తుందో ఆమె ద్వారా ప్రతి జన్మలోనూ ఆమె నడిపించాలి. ఎన్ని జన్మలు వీలైతే అన్ని జన్మలో ఆమె నడిపించి, ఆమె ఇష్టం వచ్చినప్పుడు నాకు మోక్షం ఇప్పిస్తే చాలు అని చెప్పి చాలా తృప్తిగా కనపడ్డాడు ఆయన. నా దైవం నా వెంట ఉంది, దీనికంటే నాకేం కావాలి? ఈరోజు నేను నిన్ను కలిశానంటే అది ఖచ్చితంగా నేను ప్రయత్నం చేయలే, దానికదే జరిగింది. అంటే ఇది ఖచ్చితంగా అమ్మ యొక్క ప్లాన్ అని చెప్పి అతను నమ్ముతాడు. ఇవాళ అతని దగ్గరికి ఒకళ్ళు తీసుకొచ్చి, స్వామి మీకు తీసుకోండి, ఈ ఫలం తీసుకోండి, ఈ దక్షిణ తీసుకోండి, ఆశీర్వాదం ఇవ్వండి అంటే, అతను అది కేవలం అమ్మ యొక్క పనిగానే భావిస్తాడనమాట. అమ్మే నా దగ్గర తీసుకొచ్చింది, అమ్మే నాకు ఆ ఫలం ఇప్పించింది, అమ్మే నా చేత వీళ్ళకి దీవెన ఇప్పిస్తుంది, నా ద్వారా వాళ్ళకి దీవెన ఇప్పిస్తుంది అనేటువంటి భావనలో ఉన్నాడు అతను. అతనికి ఇంకేం ఉంటాయి, రోజు ఆ పూజ, అమ్మ నా దగ్గరికి వచ్చి కొంతమందిని సహాయం అడుగుతుంది, వాళ్ళందరికీ నేను సహాయం చేస్తాను. ఒక ఆకలినైన వాడి రూపంలో వచ్చి నాకు కనిపిస్తుంది, అమ్మకు అన్నం పెట్టినట్టే నేను వెళ్ళి అన్నం పెడతాను. నాకు ఆకలి వేసినప్పుడు అమ్మ వచ్చి నాకు అన్నం పెడుతుంది అనేటువంటి ఒక భావనలో ఉన్నాడు అతను. ఒక ఎక్స్టసీలో ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు అతను కాశీ రావడానికి, లేకపోతే ఇంకో క్షేత్రం వెళ్ళడానికి అతను ఏదో ప్లాన్ చేసుకొని జరగట్లేదు ఇవన్నీ. అతను నాకు చెప్పింది అదే, నేను ఎప్పుడు ఏది ప్లాన్ చేయలేదు, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉన్నాయి. నువ్వు నాతో కలవడం కానీ, ఇలాంటివన్నీ నా చుట్టూ జరిగే విషయాలన్నీ కూడా నా ప్రమేయం లేకుండా అమ్మే జరిపిస్తూ ఉంది అనేటువంటి విషయాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను దగ్గరుండి అతన్ని గమనించాను అనమాట. డివైన్ అతని జీవితాన్ని నడిపిస్తూ ఉంది. అతనే కాదు, మనల్ని కూడా నడిపిస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ మనం ఏం చేస్తామంటే, మన బ్రెయిన్ని మధ్యలో పెట్టేస్తాం. విషయం అది. డివైన్కి మిమ్మల్ని పలానా చోటకి తీసుకెళ్ళాలంటే మీ బ్రెయిన్ వేరే చోటకి వెళ్తూ ఉంటుంది. అది పెద్ద వేరే విషయం, తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆయన గురించి కామెంట్లో ఒక వ్యక్తి అడిగాడు అనమాట, అతను కూడా మోక్షం కోసమే కదా కాశీకి వచ్చిందంటే, కాదండి, అంటే ఆ కాశీకి వచ్చేవాళ్ళు రకరకాలు ఉంటారు. అలాంటి పుణ్యక్షేత్రాల దగ్గరికి వచ్చేవాళ్ళు రకరకాలు ఉంటారు.
గలీజ్ గలీజ్ పనులు చేసి ఆ ఫలితాన్ని అక్కడ వదలాలనుకునే వాళ్ళు వచ్చేసి ఉంటారు. లేదా అప్పుడు దాకా స్వార్థంగా బతికేసి ఇక్కడికి వచ్చేసి ఈ 10 మందికి ఈరోజు పలానా తిథి పలానా మంచి రోజు ఇక్కడ కనుక ఈ ఇటువంటి పూజ చేస్తే మనకు ముక్తి లభిస్తుందని బట్టి పూజ చేసేవాళ్ళు ఉంటారు. ఇంతమందికి ఇక్కడ అన్నదానం చేసి కొంతమంది కడుపు నింపితే మనకు ముక్తి వస్తుందని చెప్పి అక్కడ అక్కడ అటువంటి కార్యక్రమాలు జరిపేవాళ్ళు ఉంటారు. అలాగే రకరకాలుగా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు జరుగుతూ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృష్టితో అక్కడికి వస్తారన్నమాట. నేను కలిసినటువంటి ఆ మహాత్మా ఆయన యొక్క పరిస్థితి ఇది. అతనికి నన్ను అడిగితే మోక్షం అవసరం లేదు. అతను పూర్తి ఆనందంలో ఉన్నాడు. ఆ అమ్మాయి ఇష్టం, నాకు ముక్తి కావాలంటే అమ్మాయి ఇస్తుంది, మన చేతుల్లో లేదు. ఆమె ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను అని ఒక నిమిత్త మాత్రమైన జీవితంలో నడుతూ ఉన్నాడు అన్నమాట. అది ఆయనకి ఆయన్ని అడగడానికి, ఆయన సమాధానానికి నేను విలువ ఇవ్వడానికి కూడా ఆయన యొక్క జీవితాన్ని చూసే ఖచ్చితంగా అతని యొక్క చెప్పిన విషయంలో యథార్థం ఉంటుందనే ఆయనతో కలిపిన సంభాషణ మీకు చెప్పాను అనమాట. నేను చాలామందితో చాలా రకాలు మాట్లాడా. అంటే నాకంటే ఒక 25 ఏళ్ళు వయసుండి ఆధ్యాత్మికంగా పిల్లల స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా నేను కలిసాను అనమాట. అవి అనవసరం, కానీ ఇప్పుడు మనకు అవసరమైన విషయం ఇలాంటి మహాత్ముల ద్వారా తెలుస్తూ ఉంటుంది. తెలిసిన విషయాన్ని మనం చెప్పుకోవడం ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. మీకు కాకపోతే ఇంకొకరికి ఎవరికైనా ఉపయోగపడుతుంది.